పట్టింది అది నిలబడడానికి. యూట్రస్ ప్రాబ్లం ఉందమ్మా, చాలా వీక్ ఉంది, నిలబడడానికి చాలా ప్రాబ్లమ్స్ అనేసి చాలా డాక్టర్స్ తిరిగాము మేము. తిరుపతిలోను మళ్ళీ పుత్తూరులోనూ చూపించాము. తిరుపతిలో 4 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. లాస్ట్ తిరుపతిలో రెడ్డి కాలనీలో చూపించాము. కానీ ట్రీట్మెంట్ అయితే కాదు, కానీ మేము నిలబడ్డే దేవుని వైపు చూశాను. నేను ఆ భాషనైనా ఫైల్ పట్టుకొని రోజు నైట్ ప్రయత్నం చేసేది. స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ ఇచ్చింటారు కదా, 3 మందుల భాషనైంది, ఎందుకు ఆ భాషనైందని కూడా రాసి ఇచ్చింటారు రిపోర్ట్స్. కానీ అవన్నీ చూసి నైట్ అంతా కూర్చొని ప్రార్థన చేసేదాన్ని నేను. నా భర్తకు కూడా తెలియదు, కానీ అతను బాధపడేవాడు, కావాలి పిల్లలు కావాలనేసి. కానీ ట్రీట్మెంట్లో ఉన్నాము, కానీ దేవుడు కార్యం చేశాడు. మళ్ళీ లాస్ట్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఏం ప్రాబ్లం లేదు, పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందే కానీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదని చెప్పారు. మళ్ళీ ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము, ట్రీట్మెంట్లో ఉండి. అదే ట్రీట్మెంట్ అయితే కాదండి, దేవుడే మమ్మల్ని యూట్రస్ శక్తినిచ్చి ఒక బిడ్డని మోయడానికి నాకు 9 months మోసి నేను మే 4th నాకు ఒక పాపని దేవుడు నాకు ఇచ్చాడండి. పాపకి పేరు పెట్టడానికి కూడా మాకు ఒక అవకాశం ఇచ్చి మంచిగా జరగడానికి కూడా మాకు దేవుడు నడిపించాడండి. గ్రేసీ ఏంజల్ అనేసి పాపకి పేరు పెట్టామండి మేము. కానీ సంఘాన్ని మాత్రం ఆహ్వానించలేదు, క్షమించండి. ఏదైనా మేము మళ్ళీ ఇక్కడ సంఘంలోనే ప్రార్థన పెట్టుకోవాలనుకుంటాను, అది కూడా దేవుడు జరిగించేలాగా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.